హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదిహర బ్లాగ్స్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఇది వచ్చేసి సండే రోజు బ్లాగ్ అన్నమాట. సండే రోజు అయితే బిర్యానీ చేయాలనుకున్నాము. బిర్యానీలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం మా హస్బెండ్ అయితే రెడీ చేసేసారు. ఇంకా బిర్యానీ అంటే చికెన్ మటన్ ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా. ఇంకా మేమైతే నాటుకోడి బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇంకా నాటుకోడి బిర్యానీలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం అయితే రెడీ చేశారు. ఇంకా బిర్యానీ మధ్యలో వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ మా హస్బెండ్ వల్ల తీయలేకపోయాను. ఇంకా ఒక పక్క బిర్యానీలోకి చేయాల్సిన గ్రేవీ మొత్తం చేసేసాను. మరొక వైపు రైస్ ఉడకడానికి అయితే వాటర్ అయితే పెట్టేశాను స్టవ్ మీద. ఇంకా అందులో కొంచెం దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగా, ఇంకా బిర్యానీ ఆకు అయితే వేసి మంచిగా బాయిల్ అయిన తర్వాత రైస్ అయితే అందులో వేయాలి. ఇంకా రైస్ వచ్చేసి కొంచెం నార్మల్ రైస్, ఇంకా బాస్మతి రైస్ రెండు అయితే నానబెట్టి పెట్టేశాను. ఇంకా స్పెషల్స్ ఏం లేవండి. ఇంకా దాల్చా అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా బిర్యానీలోకి అయితే బాస్మతి రైస్, ఇంకా రైస్ అయితే నానబెట్టాను. కొంచెం బిర్యానీ రైస్ వేస్తే స్మెల్ టేస్ట్ బాగుంటుందని నా ఒపీనియన్. ఇంకా ఈరోజు బిర్యానీ నేను మా తమ్ముడు ఇద్దరం అయితే కలిసి చేస్తున్నాము. వీడియో తీసే లోపే మా తమ్ముడు అయితే పక్కకైతే జరిగేస్తున్నాడు. తనకు కూడా వీడియోలు తీయడం అంటే ఇష్టం ఉండదు. ఇంకా ఇదిగోండి బిర్యానీలోకి కావాల్సిన గ్రేవీ మొత్తం ఒకవైపు అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇంకా మరోవైపు అయితే రైస్ అయితే మంచిగా ఉడకడానికి కోసం నానబెట్టేసాను. వాటర్ అయితే మరుగుతూ ఉంది. ఇంకా ఇదిగోండి వీడికి వీడియో తీయకూడదని వీడైతే పక్కకైతే జరిగేస్తున్నాడు. ఇంకా నా వాటర్ అయితే నానిపోయింది, వాటర్ అయితే మరిగిపోయింది. ఇంకా అందులో అయితే బాస్మతి రైస్, ఇంకా మామూలు రైస్ రెండు అయితే వేసేసి కుక్ చేస్తున్నాను. బిర్యానీలోకి మోస్ట్లీ 70% 80% కుక్ అయితే చాలండి. ఇంకా కుక్ అయిన రైస్ మొత్తాన్ని ఇందులో మంచిగా స్ప్రెడ్ చేయాలి. ఈ కర్రీలో స్ప్రెడ్ చేసిన తర్వాత మరోవైపు దాల్చా కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా దాల్చా కోసం ఫస్టే పప్పు నానబెట్టేసాను. ఇంకా పప్పు నానబెట్టిన తర్వాత మంచిగా ఎనిపి దాన్ని అయితే ఇలా మరగబెట్టాలి, కొంచెం అల్లం పేస్ట్ వేసి. ఇంకా ఇదిగోండి ఫైనల్లీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం అయితే ప్రాసెస్ అయితే చూపించాను, మొత్తం ప్రాసెస్ అయితే చూపించలేదు. ఈసారి వీలైతే కంపల్సరీ మొత్తం ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఇంకా రంజాన్ ఫెస్టివల్ అయితే వస్తుంది కదా, ఇంకా ఆ రోజు అయితే మిస్ అవ్వకుండా బిర్యానీ అయితే చేస్తాను. ఆ రోజు ఫుల్ వీడియో అయితే పెట్టాలనుకుంటున్నాను, చూద్దాం మరేమవుతుందో. ఇంకా ఇదిగోండి పీసెస్ అన్నీ ఒకవైపు, రైస్ మొత్తం ఒకవైపు మా హస్బెండ్ అయితే డివైడ్ చేస్తున్నారు. ఎందుకంటే మనం రైస్ కలిపేటప్పుడు అది ఏమంటారు, మనం రైస్ కలిపేటప్పుడు మళ్ళీ ముక్కలన్నీ విరిగిపోతాయి కదా. ఇంకా అందుకోసం ఆయన అయితే సపరేట్గా పీసెస్ అన్నీ పక్కకు తీస్తూ ఉన్నారు. మరోవైపు రైస్ మొత్తం సపరేట్ చేస్తూ ఉన్నారు. నాకైతే తీయడానికి రాదండి, ఎంతసేపు అయినా వండుతాను కానీ పక్కకు తీయడానికి అయితే రాదు. అంటే బిర్యానీని మంచిగా కలపడానికి అయితే రాదు. మా హస్బెండే తీసుకుంటారు ఈ పార్ట్ అయితే. ఇంకా ఆయన అయితే మంచిగా తీస్తున్నారు. సండే రోజు మనం అయితే ఫాస్టింగ్ ఉన్నాము, నేను మా తమ్ముడు. ఇంకా మేము ఫాస్టింగ్ ఉన్నామని ఇంట్లో వాళ్ళందరూ ఫాస్టింగ్ ఉండాలని లేదు కదా. ఇంకా వాళ్ళైతే తినడం కోసం 3కైతే రెడీ అయితే చేశాను. పిల్లలందరూ ఫాస్టింగ్ ఉండలేరు కదా, ఇంకా వాళ్ళ కోసం అయితే ఫాస్టింగ్ లేకుండా బిర్యానీ అయితే చేసాము. మా బాబుకు చాలా ఇష్టం బిర్యానీ అంటే. పలావ్ అయితే తినడం అంత ఇంట్రెస్ట్గా, బిర్యానీ అయితే మంచిగా తింటాడు. ఇంకా బిర్యానీ అయితే చేశాను కదా. ఇంకా మా తమ్ముడు అయితే 4:30 వరకు ఉన్నాడు. ఇంకా 4:30 నుంచి నేను ఇంటికి వెళ్తాను, ఇంకా పని ఉంది నాకు అనేసి అన్నాడు. ఇంకా అందుకే తనకైతే క్యారీ బాక్స్లో అయితే పెట్టేసి ఇంటికి అయితే పంపించాను. అక్కడైతే నాన్న ఇంకా తమ్ముడు ఇద్దరైతే తింటారు అన్నట్టుగా. ఇంకా అమ్మ అయితే చికెన్ అస్సలు ముట్టుకోదండి, అంటే తను తినదు. ఇంకా రైస్లో పెట్టాం కాబట్టి అస్సలు తినదు. ఇంకా ఇంటి దగ్గర ఎవరికన్నా ఉంటే వాళ్ళకొకరికి ఇచ్చేస్తుంది, ఎవరికొకరికి. ఇంకా మిగతాది వీళ్ళిద్దరైతే తినేస్తారు. నేను చెప్పాను, నువ్వు ఇఫ్తార్ చేస్తావు కదా, ఆ టైంలో మస్జిద్ కూడా తీసుకెళ్ళు, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇచ్చే, వాళ్ళు కూడా తినేస్తారు అన్నాను. సరే అని చెప్పాడు మా తమ్ముడైతే. ఇంకా నేనైతే ఇంకో పక్క దాల్చా మరుగుతూ ఉంటే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. చెమటలు మామూలుగా లేవండి, అప్పుడే సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయినట్టుంది. నాకు సమ్మర్ వస్తే చాలు ఇంకా స్నానం చేయాల్సిన అవసరం లేదన్నట్టుగా అయితే చెమట అయితే పడుతుంది. నాకు ఎక్కువ చెమట, అందుకే మ్యాథ్స్ రాదేమో అనుకుంటుంటాను నేనైతే ఒక్కొక్కసారి. ఇంకా ఒక పక్క హస్బెండ్ చేస్తున్న ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది. ఇంకా పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు తినడం కోసం. అప్పటికే లేట్ అయిపోయింది, టైం వచ్చేసి 3 అయితే అయిపోయింది. ఇంకా ఫస్ట్ పిల్లలకైతే సర్వ్ చేసేసి పెట్టేశాను. ఇంకా మీరు అందరు తినేయండి, తర్వాత డాడీ తింటారులే అన్నట్టుగా.
ఇంకా పిల్లలు తింటూ ఉంటే ఇంకా ఆలోపే నేను మొత్తం సర్దేసి ఇంకా మీరు కూడా తినేయండి, మీకు కూడా టైం అయింది కదా అని చెప్పాను. ఇంకా ఇక్కడైతే మా తమ్ముడు అయితే టీవీ చూస్తూ ఉన్నాడు. బిర్యానీ ప్రాసెస్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి, అందుకే లేట్ అవుతుంది. ఇంకా ప్రాసెస్ లేట్ అయినా కూడా పిల్లలు తిని బాగుంది అని చెప్తే ఆ హ్యాపీనెస్ వేరండి. ఇంకా మా హస్బెండ్ కూడా తెచ్చేసుకొని ఆయన కూడా తినేస్తున్నారు. నేను వీడియో తీయడం ఆయనకు తెలిస్తే కన్నా అస్సలు తినేయరు. ఇంకా సండే రోజు అలా అయిపోయింది. ఇంకా ఇది వచ్చేసి మండే రోజు అనమాట. మండే రోజు నేనైతే ఎర్లీ మార్నింగ్ లేసేసి స్నానం అయితే చేసేసి సెహరీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇంకా సెహరీలోకి అయితే చపాతీ ఇంకా ఎగ్ గుడ్డు కర్రీ అంటారు కదా, ఎగ్ కర్రీ అయితే చేసుకొని అయితే తింటున్నాను. నైట్ ఇంకా హెవీగా బిర్యానీ తిన్నాం కదా, ఇంకా హెవీ ఫుడ్ ఎందుకులే అన్నట్టుగా జస్ట్ 2 చపాతీస్ ఇంకా ఎగ్ కర్రీ అయితే తింటున్నాను. పిల్లలు అయితే మంచిగా పడుకున్నారు. ఇంకా టైం వచ్చేసి 5కి 20 మినిట్స్ అయితే ఉంది. ఇంకా ఇదేనండి నా మార్నింగ్ సెహరీలోకి చేసిన రెసిపీ. ఇంకా పిల్లలు మంచిగా నిద్రపోతున్నారని చెప్పాను కదా, ఇదిగోండి పాప బాబు ఇద్దరైతే నిద్రపోతున్నారు. ఇంకా ఇంట్లో ఎక్కడెక్కడ హడావిడిగా ఉంది. నమాజ్ చేసుకున్న తర్వాత కాసేపు పురా చదివిన తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ డే వ్లాగ్ అన్నమాట. నెక్స్ట్ డే కాదు, అదే రోజు నేనైతే సెహరీ చేసిన తర్వాత పాపకు స్కూల్లో ఫంక్షన్ ఉందని చెప్పారు. మార్నింగే పాపకైతే వ్యాన్ ఎక్కిచ్చేసాను. టీచర్ ఏం చెప్పారంటే కలర్ డ్రెస్ కూడా ఇచ్చి పంపించండి, తనకు ఫంక్షన్లో వేసుకోవాలి డ్రెస్ అని చెప్పారు. ప్రోగ్రామ్ 10కి అయితే స్టార్ట్ అవుతుందని చెప్పారు కదా అన్నట్టుగా నేనైతే అంతగా ఏమనుకోలేదు. 10కి కదా నేనైతే వెళ్ళిపోతానులే, 10 లోపు అక్కడ వెళ్ళిన తర్వాత పాపకు లెహంగా వేయొచ్చులే అనుకున్నాను. కానీ టీచర్స్ అయితే వాళ్ళ డాడీకి ఫోన్ చేసేసి ఏం సార్ కలర్ డ్రెస్ ఇచ్చి పంపించలేదు, జస్ట్ యూనిఫామ్లో వచ్చేసింది పాప, ఈరోజు ఫంక్షన్ అయితే ఉంది, ఫంక్షన్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది, పాప వేయాలి ఖచ్చితంగా అని చెప్పారు అంట. ఇంకా మా హస్బెండ్ ఎక్కడ లేని తిట్లన్నీ ఒకేసారి తిట్టేసి మార్నింగ్ ఇచ్చి పంపించడం తెలియదా అన్నట్టుగా చాలా కోపడ్డారు. ఇంకా అందుకే నేనైతే అప్పటికప్పుడు ఆటో అయితే మాట్లాడుకొని నెహ్రూ స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. వచ్చిన తర్వాత నేనే పాపను మంచిగా రెడీ చేశాను. ఇంకా టీచర్స్ అయితే వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇంకా మా పాప క్లాస్ రూమ్ వచ్చేసి ఇదేనండి. ఇంకా పేరెంట్స్ అయితే ఇంకా రాలేదు. ఇంకా నేను ఫస్ట్ పేరెంట్ని కదా, ఇంకా అందుకే వెయిట్ చేస్తున్నాను. ప్రోగ్రామ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా ప్రోగ్రామ్ చేసే హాల్ అయితే ఇదేనండి. ఇంకా ప్రోగ్రామ్ హాల్లో మొత్తం వాళ్ళైతే డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నారు. మోస్ట్లీ ప్రాసెస్ మొత్తం అయిపోయింది. ఇంకా చైర్స్ ఒకటి వేయాలి పేరెంట్స్ కూర్చోవడానికి. ఇంకా పిల్లలైతే వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి సంబంధించినవి, స్కిట్స్కి సంబంధించినవి అవన్నీ అయితే తీసుకెళ్ళి ఒక వైపు అయితే పెట్టుకుంటూ ఉన్నారు. ఇంకా పిల్లలు ఆడుకునే గ్రౌండ్, స్కూల్ ఏరియా మొత్తం ఇదేనండి. చాలా పెద్దగా ఉంటుంది. స్కూల్ బస్సెస్ పెట్టుకోవడానికి గ్రౌండ్ చాలా పెద్దగా ఉంది పాప వాళ్ళ స్కూలు. ఇంకా ఈలోపు రెడీ అయ్యి వచ్చేసి మా పాప అయితే వచ్చేసింది ప్రోగ్రామ్ దగ్గరికి. హాయ్ అని చెప్తుంది. మీరందరూ కూడా హాయిగా రిప్లై ఇవ్వండి. ఎలాగుందండి మా పాప అవుట్ఫిట్, మా పాప ఎక్స్ప్రెషన్స్, తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మదిహా రాహుల్ వ్లాగ్స్ అండి. ఇంకా తను వేసుకున్న చౌకర్ అయితే నాదేనండి, కానీ తనే ఎక్కువ వాడుతూ ఉంటుంది. ఇంకా ఈలోపు టీచర్స్, స్కూల్కి సంబంధించిన పెద్ద వాళ్ళు ఉంటారు కదా, అంటే ఆర్గనైజర్స్, హెచ్ఎమ్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ అయితే వచ్చేసి ఒక గ్రూప్ ఫోటో అయితే దిగేస్తున్నారు టీచర్స్తో పాటు. ఎందుకంటే వాళ్ళకి వేరే పనులు ఉన్నాయంట. ఆ పనుల కోసం అయితే మళ్ళీ ఒకరు లేకపోతే బాగుండదు కదా ఫంక్షన్ మొత్తంలో. అందుకే ఫొటోస్ అయితే ముందు తీపిచ్చుకొసుకొని తర్వాత ఫంక్షన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. రవికుమార్ సార్, ఇంకా కమల్ సార్, కవిత మేడం, లక్ష్మి మేడం వీళ్ళందరూ అయితే 4 పిల్లర్స్ అంటాం కదా, అలాగా 4 పిల్లర్స్ లాగా వీళ్ళైతే స్కూల్ని అయితే రన్ చేస్తూ ఉన్నారు. ఇంకా మా పాప క్లాస్ టీచర్స్ వచ్చేసి ప్యారెట్ ఇంకా ఆరెంజ్ కలర్లో వేస్తున్నారు కదా ఆ మేడం, ఇంకా పట్టు శారీ గ్రీన్ కలర్లో ఉన్నారు కదా షేకున్బి మేడం, వాళ్ళిద్దరైతే మా పాప క్లాస్ టీచర్స్ అన్నమాట. ఆల్మోస్ట్ 4 టీచర్స్ ఉంటారు. నాకు తెలిసింది వీళ్ళిద్దరే, ఇంకా ఇద్దరిది అయితే తెలీదు. ఇంకా ఈలోపు పాప డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. పర్ఫార్మెన్స్ అయితే ఇంకా మా పాప వేస్తున్న డ్యాన్స్ వచ్చేసి ఓ వాన పడితే ఆ కొండ కోన హాయి, పూలొచ్చి పలికే సంపంగి బావాలోయి, కోయిలకే కుక్కు ఎదలో నా ఖామోషి, ఆ పాటకైతే డ్యాన్స్ పర్ఫామ్ అయితే చేస్తూ ఉంది. చాలా క్యూట్గా అనిపిస్తుంది ఇలా పిల్లలు డ్యాన్స్ పర్ఫార్మెన్స్. మనం పెద్దవాళ్ళమే
అంటే స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే మనం భయపడతాం కదా, కానీ అంత చిన్న పిల్లలు ఎంత మంచిగా ఎలాంటి భయము అలాంటివి లేకుండా చాలా మంచిగా పర్ఫామ్ చేస్తారు. మా పాపనే కాదు, మా పాప కన్నా చిన్న ఏజ్ పెద్ద ఏజ్ వాళ్ళందరినీ అయితే నేనైతే మంచిగా అప్రిషియేట్ అయితే చేస్తాను. ఎందుకంటే మా టైంలో స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటేనే అస్సలు మేము వెళ్ళే వాళ్ళం కాదు. కానీ నా కూతురు ఈరోజు స్టేజ్ పైన తను కూడా ఒక పర్ఫార్మెన్స్ చేస్తుందంటే నాకు అది చాలా హ్యాపీనెస్గా ఉంటుంది. ఇంకా అలాగే మొన్న ఈటీవీలో కొన్ని సీరియల్స్లో చిన్నపిల్లల క్యారెక్టర్స్ కోసం అయితే వాళ్ళైతే ఆడిషన్స్కి అయితే మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారు. మేము కూడా ఆడిషన్స్ కోసం అయితే పాప ఫోటో ఇంకా మా అడ్రస్ అయితే పెట్టాము. వాళ్ళకు 15 days తర్వాత రిప్లై ఇస్తామని చెప్పారు. ఇప్పటివరకు అయితే ఏం రిప్లైస్ రాలేదు. ఇంకా 15 days అవ్వలేదులేండి. ఒకవేళ వస్తే కినా పాప కూడా ఆ సీరియల్లో మేము కూడా పాపను పంపించాలని ఇంట్రెస్ట్గా ఉంది. పాప కూడా యాక్టింగ్ అంటే చాలా ఇష్టము. చూడాలి. మా అదృష్టం బాగుంటే, మా పాప అదృష్టం బాగుంటే గిన ఆ సీరియల్స్లో సెలెక్ట్ అయితే మేము కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతాము. తన కోసం సపరేట్గా యాక్టింగ్ స్కిల్స్ కూడా నేర్పించేస్తాము. ఇంకా ఇక్కడైతే మా పాప డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి. టీచర్స్ ఏం చెప్తే అదే చేస్తుందండి. ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ చేయమంటే హోంవర్క్ చేసిన తర్వాతే బయటికి వెళ్ళి ఆడుకుంటుంది. వాళ్ళు ఏమైనా ప్రాజెక్ట్ చేసుకురామంటే కంపల్సరీ ఆ టైంలో ఎలాంటివి రిస్ట్రిక్షన్స్ లేకుండా తను మంచిగా హోంవర్క్, క్లాస్ వర్క్, ప్రాజెక్ట్ వర్క్ మొత్తం వర్క్ చేసేసుకున్న తర్వాతే బయటికి వెళ్తుంది. లేకపోతే ఎర్లీ మార్నింగ్ లేచి ఓ అని నిద్రలోనే తను ఏడ్చేస్తూ ఉంటుంది. నేను ఇచ్చేయలేదు, నేను అది చేయలేదు అన్నట్టుగా. ఇంకా అందుకే నైటే తన హోంవర్క్స్ మొత్తం కంప్లీట్ చేసేస్తాను. ఇదిగోండి ఇక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. వాళ్ళ డాడీకి కూడా మా పాప అంటే ఎక్కువ ఇష్టము. ఆడపిల్లలు అంటే డాడీకి ఇష్టం కదా, అలాగే మా హస్బెండ్కి మా పాప అంటే చాలా ఇష్టం. పాప పుట్టిన తర్వాత ఇంకో డెలివరీ అప్పుడైతే బాబు పుట్టాలి అనుకున్నాం. కానీ మా హస్బెండ్కి బాబు మీద అంత ఏమంటారు ఇంట్రెస్ట్ ఉండదు. అంటే లవ్వే, ఇద్దరు పిల్లలన్నా కూడా ప్రేమగానే ఉంటారు. కానీ మోస్ట్లీ పాపకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. బాబుకు మొత్తం నేనే చూసేసుకుంటాను. తనకు కావాల్సిన డ్రెస్సెస్ మొత్తం నేను చూసుకుంటాను. ఇంకా పాప దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ డాడీ సెలక్షన్సే కావాలి. పాప కూడా వాళ్ళ డాడీ సెలక్షన్సే ఎక్కువ ఇష్టపడుతుంది. ఇంకా ఏది కావాలంటే అది వాళ్ళ డాడీ అయితే కంపల్సరీ, పాపకైతే ఏ దాంట్లోనూ తక్కువ చేయరు. తను అడిగిందంటే ఎర్లీ మార్నింగ్ అది ఉండాల్సిందే ఇంట్లో. ఇంకా అలాగైతే మా పాప డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే జరుగుతూ ఉంది. ఇంకా నేనైతే ఒకవైపు అయితే నిలబడి వీడియో అయితే షూట్ చేస్తున్నాను. మనం మొబైల్లో సాంగ్స్ పెట్టేస్తే కాపీరైట్స్ వస్తాయి కదా, ఇంకా అందుకే కాపీరైట్స్ రాకుండా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇంకా ఈ టీచర్స్ ఎందుకు ఇలా అడ్డంగా నిలబడతారో నాకు ఇప్పటి వరకు కూడా అర్థం కాదండి. ఇలా పేరెంట్స్ కనిపించాలంటే ఈ టీచర్స్ అడ్డం ఉంటే ఎలా కనిపిస్తారు? నాకు అదొక్కటే కంప్లైంట్ అండి వీళ్ళ తరపున. ఇంకా ఇక్కడైతే మా పాపతో జోడీగా చేయాల్సిన పాప అయితే ఈరోజు రాలేదు. ఇంకా అందుకే అందరూ డబల్ హ్యాండ్స్ పట్టుకున్నారు. మా పాప ఒక్కటి సింగిల్ దాంట్లో మూవ్ అవుదాంలే వాళ్ళతో పాటు చిల్గా అనుకుంది. కానీ ఆ ఇద్దరు పిల్లలు వాళ్ళు ఫస్ట్ నుంచి ఇద్దరు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు కాబట్టి మా పాపనైతే అంతగా పట్టించుకోలేదు. కానీ వాళ్ళందరితో మింగిల్ అవుదాం అన్నట్టుగానే మా పాప అయితే ముందుకైతే వెళ్ళి వాళ్ళతో పాటు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా తనకు పర్పుల్ కలర్ లెహంగా, ఇంకా పింక్ లెహంగా ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా వీళ్ళ ఈకో ఫీస్ట్ ఫంక్షన్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ మొత్తం ఇలా అయితే రెడీ చేశారు. చాలా బాగా అనిపించింది మొత్తం గ్రీనరీలో. ఇంకా పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత పాపకి యూనిఫామ్ అయితే వేసేసి లంచ్ తినిపమ్మ, ఇంకా టైం అయితే అయింది కదా అని చెప్పాను. ఇంకా భలే ఏడ్చిందండి. నేను ఇంటికి వస్తానమ్మా, నేను స్కూల్లో ఉన్నాను, ఇంకా ప్రోగ్రామ్ అయిపోయింది కదా, నన్ను ఇంటికి తీసుకెళ్ళమని భలే సతాయిచ్చింది. కానీ నేనైతే చెప్పాను ఈవినింగ్ వరకు ఉండిరా అమ్మ, ఫంక్షన్ మంచిగా జరుగుతుంది కదా, నువ్వు కూడా చూసేసి రా అని చెప్తే లేదమ్మా నేను ఇంటికి వచ్చేస్తాను అని చెప్పింది. ఇంకా తన మాట నేను వద్దనకుండా ఇంకా సరేలే ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాం అన్నట్టుగా చెప్పాను. ఇంకా ఈ లోపు లంచ్ అయితే చేస్తూ ఉండు వెళ్దామని చెప్పేసరికి ఇంకా మా పాప అయితే లంచ్ అయితే చేస్తుంది. నేను అడిగాను ఎందుకమ్మా బుట్టి ఇలా అడ్డం పెట్టుకున్నామంటే, టీచర్స్ ఇలాగే పెట్టుకొని తినమని చెప్తారమ్మా, అంటే మనం తింటూ ఉంటే ఆ పిల్లలు కూడా పక్క వాళ్ళు అది కావాలి ఇది కావాలి వాళ్ళు మారం చేయకూడదని అలా పెట్టుకోమని చెప్తారు అనింది. ఇంకా లాస్ట్ ఫైనల్లీ నేను ఇంకా మా పాప అయితే వ్యాన్ అయితే అదే ఫ్రీ బస్ అయితే ఎక్కేసి నందవరం విలేజ్కి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. ఇంకా మా పాపకు చెప్పాను నా ఆధార్ కార్డు ఉందమ్మా, నీ ఆధార్ కార్డు నేను తేలేదని చెప్పాను. అప్పటికే మా పాప ఏడుపు అయితే స్టార్ట్ చేసేసింది. నీ ఆధార్ కార్డు ఉంటే నాకెలా అమ్మ టికెట్ అని చెప్పాను. నీకు టికెట్ లేదని చెప్పాను. నీ టికెట్ కొట్టియను, నేను బయటికి దింపేస్తాను అని చెప్పేసరికి కామెడీగా ఏడుస్తుంది. లేదులే నా దగ్గర అమౌంట్ ఉంది నేను ఇచ్చేస్తాను అని చెప్పాను.
కానీ బస్ కండక్టర్ వచ్చేసి లేడీ ఆమె. ఇంకా ఇద్దరికైతే టికెట్ అయితే ఇచ్చేసింది. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఆ వీడియో ఏంటంటే పెద్దమ్మ తల్లి జాతర అయితే వెళ్ళాం కదా, ఆ జాతర వీడియో అయితే మీ ముందుకైతే వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మధ్య రాయల్ బ్లాగ్స్ అండి. బాయ్, ఐ లవ్ యూ.